యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున మొబైల్ ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండి మరొక దినాన్ని మనకు ప్రసాదించినటువంటి దేవతి దేవునికి కూడా నేను వందనాలను తెలియపరచుకుంటున్నాను. ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. మరొకసారి చదువుకుందామా? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయు. ఇందులో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా, నా దీపము వెలిగించువాడవు నీవే. ఒకటవది, ఈ దీపాన్ని వెలిగించుటకు ఒకరు కావాలి, వెలుగుటకు ఒకరు కావాలి. రెండవదిగా, ఈ దీపాన్ని వెలిగించువాడు ఎవరై అంటే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడమైన పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీవు పరిశుద్ధుడవు 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 అని తండ్రి, మీరు చేసినటువంటి మహత్ కార్యంలో దీపము ఏమిటి తండ్రి? దీపము వెలిగించబడుట ఏమిటి? ఆ దీపము ఎవరై ఉన్నారో ఆ దీపాన్ని వెలిగించువాడు ఎవరు అని తండ్రి మేము జ్ఞాపకం చేసుకోబోతుండగా, ఇందులోని మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వినుటకు సిద్ధంగా ఉన్నటువంటి మీ బిడ్డలను పలకరించండి. ఏమి తెలియనటువంటి వాడను నన్ను మీరు ఈ సమయంలో వాడుకొనండి. మీ పరిశుద్ధాత్మ జ్ఞానము చేత బోధించటకు సహాయం యేసుక్రీస్తు నామమున అడుగుతూ వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయు. దీపము అనగా మన జీవితము, మానవుని యొక్క జీవితం. ఆ దీపాన్ని, మానవుడి యొక్క దీపాన్ని వెలిగించువాడు దేవుడు. మానవుడు వెలగాలి అనుకుంటాడు, అయితే వెలుగుటకు వెలిగించబడేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఒకవేళ దేవుని చేత వెలిగించబడకపోతే, దేవుని చేత నీవు దీవించబడకపోతే, దేవుని చేత నీవు ఆశీర్వదింపబడకపోతే నీవు వెలగలేవు. దేవుని చేత వెలిగించబడినట్లయితే, దేవుని చేత నువ్వు వెలిగించబడిన దానివైతే, చీకటి నీ జీవితము నుండి దూరమైపోతుంది. ఒకవేళ నువ్వు వెలగలేదనుకో,
ఒకవేళ నీ దీపము వెలిగించబడలేదనుకో, నీవు ఎక్కడ ఉన్నట్లు? చీకటిలో ఉన్నట్టు, చీకటిలో జీవిస్తూ ఉన్నట్టు, చీకటిలో సమాధానము లేని వాడవై, సమాధానము లేని దానవై ఉన్నట్లు. చీకటిలో నీ బ్రతుకు అయోమయంగా ఉంటుంది. చీకటిలో నీకు ఏమీ కనపడదు. చీకటిలో నీ జీవితం ఏమిటో నీకు తెలియదు. అయితే దేవుని చేత వెలిగించబడినట్లయితే ఆ వెలుగులో నుండి చీకటి వేరు చేయబడుతూ ఉంది. అదే సాతానుడి యొక్క జీవితం. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అంటూ. అంటే అంతకుముందు తాను జీవిస్తున్నటువంటి జీవితాన్ని, లేదా తను అనుభవిస్తున్నటువంటి ప్రస్తుత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తూ ఉన్నాడు. నా జీవితంలో దీపం అనేది వెలిగించబడలేదు. నా జీవితం అంతా కూడా నేను చీకటిలో ఉంటూ ఉన్నాను. ఈ చీకటి నుండి నేను వేరుపరచబడాలి అంటే నా దీపాన్ని నువ్వు వెలిగించాలి. నా దీపాన్ని నువ్వు వెలిగించినప్పుడే నా నుండి చీకటి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే చీకటి దూరం అయిపోతుందో, ఎప్పుడైతే చీకటిలో వెలిగించబడతావో, అక్కడ దీపానికి ఒక అర్థము ఉంటుంది. దీపము ఉంది, దీపంలో నూనె ఉంది, కానీ ఆ దీపము ఉన్నా, ఆ దీపములో నూనె ఉన్నా, ఆ చీకటిలో ఉన్న ఏమి ప్రయోజనము లేదు. ఆ చీకటిని వేరుపరచబడాలి అంటే, ఆ చీకటిని మన జీవితంలో నుంచి వేరైపోవాలి అంటే, మనము చీకటిలో ఉన్నాము, చీకటిలో బ్రతుకుతున్నాము, మన జీవితం చీకటిలో ఉన్నది అని తెలియపరచాలి అంటే ఆ దీపాన్ని వెలిగించాలి. ఎప్పుడైతే ఆ దీపం వెలుగుతుందో అప్పుడు ఆ యొక్క చీకటిలో ప్రకాశమానమైనటువంటి వెలుతురు వస్తుంది. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినమున మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము చీకటిలో ఉంటూ ఉన్నాము. మన జీవితానికి ఒక అర్థము లేదు. మనము దీపం అని చెప్పుకుంటూ ఉన్నాము, దీపంలో జీవిస్తూ ఉన్నాము. కానీ మనలో ఎప్పుడైతే వెలుగు వస్తుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని చేత మనం వెలిగించబడిన వారం ఉంటున్నామో, అప్పుడు మన జీవితం నుండి సాతానుడి యొక్క చీకటి దూరమైపోతుంది. అంతవరకు మనం ఎక్కడ ఉన్నాము? చీకటిలోనే ఉన్నాము. దీపము ఉన్నది అనగా మనము ఉన్నాము. మనలో విశ్వాసము ఉన్నది, కానీ ఆ విశ్వాసము బయటికి లేదు. మనలో రక్షణ లేదు, మనలో మార్పు లేదు, మనలో తగ్గింపు లేదు. మన జీవితము ఒక దీపంలో ఉంటున్నది, కానీ ఆ దీపము వెలిగించబడలేదు. ఆ దీపము వెలిగించబడాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి. దేవుని దగ్గర ఉదయకాల సమయంలో మనం అడగాలి, దేవా నేను జీవిస్తూ ఉన్నాను, లోకంలో అందరికీ కనబడుతున్నాను, కానీ చీకటి ప్రపంచంలో ఉన్నా. ఇప్పుడు నేను వేరుపరచబడాలి అంటే నా దీపాన్ని నువ్వు వెలిగించాలి. ఎప్పుడైతే నువ్వు నా దీపాన్ని వెలిగిస్తావో అప్పుడు నా నుండి చీకటి దూరం అయిపోతుంది. అప్పుడు నేను కనపడతాను వెలుగు. అప్పుడు నేను ఉన్నాను అని తెలుస్తూ, అంతవరకు నేను లోకంలో ఉన్నానని తెలియదు, అంతవరకు నేను చీకటిలో ఉన్నానని తెలియదు. నేను చీకటి నుంచి బయటపడాలంటే నీవు నా యొక్క దీపాన్ని, నా జీవితాన్ని వెలిగించాలి. అప్పుడు నువ్వు వెలిగిస్తే నా జీవితము వెలుగుతుంది.
నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటిని వెలుగుగా చేయాలి అంటే, మన ఆరిపోతున్నటువంటి జీవితాలను వెలుగులోకి నడిపించాలంటే, మన చీకటి బ్రతుకును వెలుగులోనికి నడిపించాలి అంటే, దేవుణ్ణి మనము ఆశ్రయించాలి, దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి మనం అడిగి, తండ్రి నా దీపము వెలిగిస్తావా? నా దీపము ఆరిపోతుంది, నా దీపము ఇక ఆరిపోవుటకు సమయము దగ్గరికి వచ్చింది. దేవా, చీకటిలో ఉన్నాను, చీకటికి నాకు సంబంధము కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా చీకటిమయంలో ఉన్నది, దుఃఖమయంలో ఉన్నది. నా దీపాన్ని వెలిగిస్తావా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీ దీపము వెలిగించబడు. ఒకవేళ నీ దీపం వెలిగించబడలేదనుకోండి, నీ జీవితము చీకటిలో, దీపంలో వెలగాలి. మనం వెలిగించబడాలి అంటే దేవుణ్ణి అడగాలి. దావీదు జీవితం కూడా దేవుణ్ణి అడిగాడు. ఆయన నా దీపాన్ని వెలిగించు అన్నాడు. ఆయన దీపం ఎప్పుడైతే ఆయన వెలిగించాడు, అప్పుడు ప్రకాశమానమైనటువంటి వెలుతురుగా ఆయన కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? చీకటికి కనపడ్డాడు. ఎప్పుడైతే మనం వెలిగించబడతామో అప్పుడు చీకటి మన నుండి దూరమైపోతుంది. వెలిగించబడలేదంటే మనము చీకటిలోనే ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేవి. మేము కూడి ఉన్నటువంటి మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇక్కడ చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రసంగిస్తుండగా అక్కడ అనేకమైనటువంటి దీపములు ఉన్నవి. ఈ దీపములు ఎవరున్నారు? దేవుని దగ్గరికి వచ్చినాయి, దేవుణ్ణి విశ్వసించి దేవుని యొక్క విశ్వాసంలో నడుస్తూ దేవుని ద్వారా వెలిగించబడినటువంటి వారు ఎక్కడ ఉంటారట? దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. దేవుని యొక్క ఆ యొక్క వాక్యమును వింటూ, దేవుని యొక్క మాటలను వింటూ, దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారు. అనేకమైనటువంటి దీపములు అక్కడ ఉన్నవి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ రాత్రి అంతా ప్రసంగిస్తూ ఉన్నాడు, దేవుని గురించి ప్రసంగిస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని దీపములు వెలిగించబడుతూ ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని దీపములు ఉన్నాయి, ఎవరి చేత? దేవుని చేత వెలిగించబడినటువంటి దీపములు అక్కడ ఉన్నవి. అయితే ఇక్కడ ఒక యవనస్తుడు మాత్రము కిటికీ ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు. కిటికీ ప్రాంతంలో అనగా తన జీవితాన్ని మధ్యలో పెట్టుకొని ఉన్నాడు. ఇటు దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము, ఇటు లోకము, రెండిటి మధ్యన ఉంటూ ఉన్నాడు. ఎటు తోచని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. ఇటు వెలిగించబడ్డాడు, వెలుగులో ఉన్నాడు,
కానీ ఇటు లోకాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని చేత వెలిగించబడినటువంటి వారు ఎక్కడ ఉండాలి? దేవుని చేత వెలుగు పొందినటువంటి వారు ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడుతూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. దేవుని యొక్క విశ్వాసమును బట్టి జీవించాలి. దేవుని యొక్క నమ్మకమును బట్టి జీవించాలి. కానీ ఈ యవనస్తుడు మాత్రము అటు ఇటు తోచని ఇటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? 3వ అంతస్తులో కూర్చొని కిటికీలో కూర్చొని ఉన్నాడు. అంటే ఇటు వాక్యము వింటున్నాడు, ఇటు లోకమును చూస్తూ. వెలిగించబడినటువంటి మనము, దేవుని చేత వెలిగించబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధము కలిగి జీవించాలి. లోకానికి సంబంధము కలిగి జీవించకూడదు. లోకంలో ఏం జరుగుతున్నదో వదిలిపెట్టేయాలి. లోకానికి నీకు సంబంధం లేదు. ఇప్పుడు వెలిగించబడినటువంటి వాడు నీ నుండి చీకటి దూరం అయిపోయి ఉంటున్నది. చీకటి చూస్తుంది నీ వైపు. నీ దీపం ఎప్పుడు ఆరిపోతే వచ్చి నాలో కలుస్తావా? నీ దీపం ఎప్పుడు ఆరిపోతుందని చీకటి ఎదురు చూస్తూ ఉంది. అలాంటి చీకటితో మనకి ఏం సాంగత్యం? చీకటిలో ఉన్నప్పుడు నిన్ను పలకరించారా? చీకటిలో ఉన్నప్పుడు నిన్ను ఆహ్వానించారా? ఎప్పుడైతే నీ దీపం వెలిగించబడిందో అప్పుడు చీకటిలో ఉన్నావని నీకు తెలుస్తుంది. అప్పుడు కదా చీకటి నీ నుండి దూరం అయిపోయింది. అక్కడి కదా, అప్పుడు కదా నీ కష్టం నీ నుండి దూరం అయిపోయింది. అప్పుడు కదా నీ దూరం అయిపోయింది. అంతవరకు కూడా చీకటిలోనే జీవిస్తూ, కానీ ఇక్కడ వెలిగించబడినటువంటి దీపములతో పాటు అక్కడ వెలుగుతున్నటువంటి వెలుగుతున్న దీపములు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు నీవు దీపములా వెలిగించబడుతూ ఉంటావు. కానీ ఈ యవనస్తుడు మాత్రము కిటికీ ప్రదేశంలో కూర్చొని, అంటే అటు లోకాన్ని చూస్తూ ఉన్నాడు, ఇటు వాక్యాన్ని వింటూ, ఇటు వాక్యం వింటూ 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 నిద్ర భారంలోకి వెళ్ళిపోయి. మన జీవితాన్ని శోధించేటువంటిది ఏమైనా ఉన్నది అయ్యా అంటే అది నిద్ర భారం మాత్రం. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, సాతానుడు నిన్ను శోధించకుండునట్లు, సాతానుడు నిన్ను జల్లించకుండునట్లు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ దీపములన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాయి పౌలు గారితో కలిసి. కానీ ఈ యవనస్తుడు మాత్రము నిద్రభారంలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరుడా, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము దేవునికి ఇస్తూ, దేవునికి ఇవ్వని సమయము ఒకవేళ నిద్రభారంలోకి వెళ్ళిపోయావనుకుంటే, దేవుడు నీకు చెప్పినటువంటి మాటను వినకుండా నిద్రభారంలోకి నువ్వు తూగి వెళ్ళిపోయావనుకోండి, నీవు ఆ యొక్క ప్రదేశం నుంచి కింద పడవేయబడతావు లేదా త్రోసివేయబడ. దేవునితో సాంగత్యం చేస్తున్నటువంటి మనకు లోకముతో పని ఉండకూడదు. అంటే ఇక్కడ యవనస్తుడు వాక్యము వింటూ 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 నిద్ర భారంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నిద్ర భారంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు వెంటనే అక్కడ నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడను అంటే చనిపోలేదు, చనిపోయిన వాడే ఎత్తబడను. వాక్యము వింటున్నాడు, దీపములతో పాటు ఉంటున్నాడు, దీపములు వెలిగేటువంటి ప్రదేశంలో ఉంటూ ఉన్నాడు. కానీ అటు కాని ఇటు కాని పరిస్థితిలో కూర్చొని ఉన్నాడు. అటు కాని ఇటు కాని పరిస్థితిలో కూర్చున్నటువంటి అతను నిద్రభారంలోకి వెళ్ళాడు నెమ్మదిగా. ఎప్పుడైతే నిద్రభారంలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నాడో, ఎప్పుడైతే లోకము వైపు చూశాడో, అప్పుడు అక్కడ ఏమైందంట?
నిద్ర భారములోకి నెమ్మదిగా తీసుకుంటాడు. ఇక్కడ అందరూ ఉంటూ ఉన్నారు. దీపములు వెలిగించబడినటువంటి దీపములు అన్ని అక్కడ వెలుగుతూ ఉన్నాయి. వెలిగించబడుతున్నటువంటి ఆ దీపములు నిద్ర భారంలోకి వెళ్ళలేదే. ఎప్పుడైతే నీవు అటు ఇటు కానిటువంటి పరిస్థితిలో ఉంటావో అప్పుడు సాతానుడు నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు సాతానుడు నిన్ను శోధిస్తాడు. 3వ అంతస్తు నుండి లోకంలోనికి పడిపోయాడు. అటు పడలేదు, లోపలికి పడలేదు, లోపలికి పడలేదు, కానీ లోకం బయటకు పడి దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి యవనస్తుడు, విశ్వాసులతో కలిసి ప్రార్థించవలసినటువంటి యవనస్తుడు ఇప్పుడు ఎక్కడ పడిపోయాడంట? లోకములో పడిపోయాడు. దేవుని సన్నిధి నుండి బయట పడిపోయాడు. అప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఎక్కడికి వచ్చేశాడు? అయ్యో, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి దీపము, దేవుని సన్నిధిలో వెలిగించబడుతున్నటువంటి దీపము బయటికి వెళ్ళిపోయింది. బయటి ఆలోచనలు చూసి ప్రపంచములో, లోకంలో పడిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడి అతని ప్రాణము అతనిలో నున్నదని వారితో చెప్పి. చూడండి, పడిపోయినటువంటి యవనస్తుని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటున్నాడు. మీరు తొందరపడొద్దండి, తొందరపడొద్దు. అతడు చనిపోలేదు, లోకములో పడ్డాడు. లోకంలో నీవు నేను పడుటకు కారణం ఏమిటో తెలుసు. ఒకసారి దేవుని చేత వెలిగించబడిన తర్వాత, తండ్రి నేను పాపిని, తండ్రి నన్ను కరుణించవా, తండ్రి నన్ను కనికరించవా, నా పాపాలన్నీ కూడా కడగవా తండ్రి అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు దేవుడు మన యొక్క దీపాన్ని వెలిగించాడు. వెలగవలసినటువంటి దీపము ఎక్కడ వెలగాలి? దేవుని సన్నిధిలో వెలగాలి, దీపస్తంభం మీద వెలగాలి. అయితే ఇక్కడ యవనస్తుడు మాత్రము లోకం వైపు చూశాడు. వెలిగించబడుతున్నటువంటి ప్రదేశము నుంచి దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటికి చూశాడు. నీవు నేను కూడా నా ప్రియ సహోదరుడా, దేవునిలో విశ్వాసంగా బ్రతుకుతున్న మనం ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో అప్పుడే మనము పడిపోతాము. దేవునిలో బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని చేత వెలిగించబడుతున్నటువంటి మనం లోకం వైపు చూడకూడదు. ఒకవేళ వెలిగించబడలేదా అయితే దేవుణ్ణి అడుగు, దేవా నా దీపమును వెలిగించు వాడవు నీవే. ఎప్పుడైతే దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడో, వెలిగించబడినటువంటి దీపము ఎవరే కానీ ఆర్పలేరు. నీ దీపాన్ని నువ్వే ఆర్పుకుంటావా? ఆయన వెలిగిస్తాడు అంతే. ఆరిపోయేటువంటి దీపము, ఆరిపోతున్నటువంటి దీపము, నాశనమవుతున్నటువంటి జీవితము, చీకటిలో ఉన్నటువంటి బ్రతుకును ఆయన వెలిగిస్తాడు. తర్వాత వెలిగించబడుట మన వంతు. ఆ దీపంలో విశ్వాసమును నింపుకొనుట మన వంతు. ఆ దీపంలో నూనె ఉన్నంత వరకే దీపము వెలుగుతుంది. నూనె అనగా విశ్వాసము. వెలిగించబడాలంటే ఒకసారి ఆయన వెలిగించినటువంటి దీపము ఎవరి కానీ ఆర్పలేరు. ఎవరి వల్ల కాదు ఆయన వెలిగించినటువంటి దీపాన్ని
అయితే ఒకరి వల్లనే అవుతుంది, అది నీ వల్లనే. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటావో, నీ దీపాన్ని నువ్వు కాపాడుకుంటావో, నీ దీపము ఎక్కడైతే ఉంటే భద్రత కలుగుతుందని నువ్వు అనుకుంటావో అక్కడనే ఉండి వెలిగించబడాలి. నీ లోకం వైపు చూసి, లోకాశల వైపు చూసి కింద పడిపోకూడదు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, అతన్ని కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ చూడండి, పడిపోతున్నటువంటి మన జీవితం, మనం అనుకుంటాము మేము దేవుని సన్నిధిలో ఉన్నాములే, దేవుని యందు విశ్వాసంలో బ్రతుకుతున్నాములే, దేవుని యందు నమ్మకంగా బ్రతుకుతున్నాములే అని మనం అనుకుంటాము. కానీ దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు ఎక్కడ ఉండాలో తెలిసిన కిటికీ ప్రాంతంలో ఉండకూడదు. అనగా మన ఆలోచన ఎప్పుడైతే మనం కిటికీ ప్రాంతంలో కూర్చొని ఉంటామో, లోకము అన్నటువంటి ప్రాంతంలో కూర్చొని ఉంటామో, ఇటు వాక్యము వింటుంటాము, మన దృష్టి అంతా కూడా లోకం వైపు. మనిషి ఎప్పుడు చేంజ్ అయిపోతాడో తెలిసిన, మన దృష్టికి కనపడినప్పుడు, మన దృష్టికి ఏదైనా ఆకర్షించబడినప్పుడు మన ఆలోచన మన నుండి తొలగిపోతుంది. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి మనం, దేవునిలో జీవించాలనుకుంటున్నటువంటి మనం, దేవుని చేత మరి వెలిగించబడినటువంటి మనం, మన జీవితాలను మనమే ఆపుకుంటాము. దేవుడు ఎప్పటికీ ఆయన చేతులతో ఆ దీపాన్ని ఆరిపోయాడు. ఆ దీపాన్ని ఆర్పేసుకునేది. కొంతమంది యవనస్తులు చూడండి, వారి దీపాలను వారే ఆర్పేసుకుంటూ వ్యసనాలతో, నానాకమైనటువంటి ఆ యొక్క లోకం సంబంధాలు కలిగి, లోకాశలు కలిగి, లోక స్వేచ్ఛలతో తిరుగుతూ వారి దీపాలను, జీవితాంతము వెలగవలసినటువంటి దీపాలను కొంత సమయంలోనే ఆర్పేసుకుంటారు. కొంత సమయంలోనే వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు. అని దేవుడు అంటున్నాడు, నువ్వు వెలిగించబడాలి, ప్రకాశించబడాలి. ప్రకాశమానమైనటువంటి వెలుతురు, ఎంత వెలుతురు నీ నుండి వస్తుందో అంత చీకటి దూరమైపోతుంది. ఎంత వెలుగు మనలో నుండి వస్తుందో అంత చీకటి మనలో నుంచి దూరమైపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఎంత వెలుగు మనలో తక్కువ అవుతుందో అంత చీకటి దగ్గరైతుంది. కాబట్టి దేవుని చేత వెలిగించబడినటువంటి మనం దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం చేత వెలిగించబడినటువంటి మనం దేవుని సన్నిధిలోనే వెలిగించబడాలి. కానీ బయటి ప్రదేశాన్ని అటు ఇటు కానిటువంటి పరిస్థితిలో మనం కూర్చున్నట్లయితే మనం కూడా క్రింద పడేటువంటి వారి. నా ప్రియమైనటువంటి సహోదరు మాటల్లో జ్ఞాపకం ఉదయకాల సమయం, దేవా, నా దీపమును వెలిగించినటువంటి వాడవు నీవే. చీకటి నాకు తోడు రాలేదు, లోకం నాకు తోడు రాలేదు. నేను లోకంలో ఉన్నంత వరకు, చీకటిలో ఉన్నంత వరకు చీకటి నాకు చెప్పలేదు నువ్వు వెలుగు, నువ్వు వెలిగిన తర్వాత నీలోని ప్రకాశమానమైనటువంటి వెలుగు వస్తుందని చీకటి నాకెప్పుడు చెప్పలేదు, లోకం నాకెప్పుడు చెప్పలేదు నాలో ఇలాంటి వెలుగు ఉంటుందని. కానీ నేను వెలగగలను అని నమ్మినటువంటి వాడవు నీవే, నన్ను వెలిగించినటువంటి వాడవు నీవే. నా దీపాన్ని ఆరిపోకుండా నేను వెలిగించబడతాను దేవుడని ఒకసారి నువ్వు దేవునితో అడుగు. దేవా, ఒకవేళ నీ దీపము ఆరిపోవటకు సిద్ధంగా ఉన్నదేమో, ఒకసారి దేవా నా దీపాన్ని వెలిగించయ్యా. నువ్వు ఒకవేళ నీలో వెలుగుటకు నీ దీపము
క్రాంతి తక్కువగా ఉన్నదేమో. దేవుణ్ణి అడుగు, విశ్వాసం ఆ దీపంలో నింపు, నూనెను ఆ దీపంలో నింపు, వెలుగుతుంది. ప్రకాశమానమైనటువంటి వెలుతురు వస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా వెలిగించబడతావో అప్పుడు చీకటి నీ నుండి దూరమైపోతుంది. ఎప్పుడైతే తక్కువగా వెలిగించబడతావేమో చీకటి దగ్గరగా వస్తుంది. అప్పుడైనటువంటి సహోదరి సహోదరుగా ఈ ఉదయకాల సమయం వెలిగించబడాలంటే దేవునిలో మనం ఉండేటువంటి వారిగా ఉండి దేవుని అడిగేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మన దీపాన్ని వెలిగించువారు ఆయనే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు అభివృద్ధి చెంది ఇంకా ప్రకాశమానమైనటువంటి వెలుతురులో నీవు ఉండాలని తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకున్నా. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. దేవా, మా దీపాలను వెలిగించువాడవు నీవే. ఎందుకు పనికిరానటువంటి జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని, చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని, గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నటువంటి మమ్మల్ని, ఎవరే కానీ తండ్రి మేము వెలుగుతామని తండ్రి ఎవరు మరి మేము వెలిగేంత వరకు కూడా మా జీవితాలు ఇలా ఉంటాయని మాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు మా దీపాన్ని వెలిగించావో, ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని పట్టుకున్నావో అప్పుడు తండ్రి మేము వెలగగలము. చీకటిలో ఉన్నాము, చీకటి మా నుండి దూరమైపోతుందని మేము తండ్రి అప్పుడు మేము తెలుసుకుంటున్నాము. కాబట్టి తండ్రి, మీ యొక్క కాలం వచ్చేంత వరకు, మీరు మమ్మల్ని పిలిచేంత వరకు కూడా మేము తండ్రి ప్రకాశమానమైనటువంటి వెలుతురుతో మమ్మల్ని ప్రభువా మేము జీవిస్తాము. మమ్మల్ని వెలిగించిన వాడవు నీవే. కాబట్టి లోకానికి సంబంధం కలగకుండా తండ్రి దేవా, నీకు సంబంధికులుగా మీ సన్నిధిలో దీపముల వలె మేము కూడా ప్రకాశిస్తాము. తండ్రి దేవా, ఇలాంటి మాటలు మీరు మాకు వినిపించినందుకు వందనాలు. ఒకవేళ అలాంటి జీవితంలో ఎవరైనా లేరేమో తండ్రి, అలాంటి వారిని తక్కువ మీరు ముట్టండి, మీరు తండ్రి వెలిగించమని. మరి మా తండ్రి, ఇంకా ఎవరైనా కష్ట నష్టాలలో, బాధలలో, దుఃఖాలలో, కన్నీళ్లతో, వేదనలతో ఉన్నారు, అటువంటి దీపాలను కూడా మీరు తండ్రి వెలిగించమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకును ఈ వాక్యం వినవచ్చున్నటువంటి వారికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ